అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని మరి మీ అందరితో వినియోగించుకోవడానికి నేను ఈ మాటలను తెలపడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు జాగ్రత్తగా కొన్ని నిమిషాలు నా మాటలను వినాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. దేవుడు గొప్ప అద్భుతాలు చేయువాడు. సువార్త కూడికలలో నా ద్వారా గొప్ప అద్భుత కార్యాలను యేసయ్య చేసినవి చెప్పాలని నేను ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే దేవుడు నన్ను ఏ విధంగా వాడుకున్నాడో, నేను ఆయన ద్వారా ఎలాంటి గొప్ప కార్యాలను చేయగలిగానో అది మీరు వింటే బాగుంటుందని ఆలోచనతో, దేవుడిచ్చిన జ్ఞానంతో అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీకు తెలియజేయాలని ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా స్థలాలలో సువార్త కూడికలను పెట్టాను. నేను రక్షింపబడినప్పటి నుండి దేవుడు ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతములలో నన్ను ఏ విధంగా వాడుకున్నాడో, మొట్టమొదటిగా ఈ తెలంగాణ ప్రాంతంలో చాలా ప్రాంతాలలో సువార్తను ప్రకటించినాను. కాబట్టి నేను వాటి పేర్లతో సహా మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తున్నాను. నేను తొండ అనే ఊరిలో, దేవరుపుల అనే ఊరిలో, పస్తాల, గుండెపూరి, ఎర్ర బిల్డింగ్, అదేవిధంగా పణిగిరి, బొమ్మకల్, గొట్టిపర్తి, అన్నారం, ఏనూతుల, కుడకుడ, సూర్యాపేట్, ఎండ్లపల్లి, మోహన్ రాయ్, ఆ చుట్టుపట్ల ఉన్న గ్రామాలలో, పల్లెలలో ఎన్నో అద్భుతాలు దేవుడు జరిగించాడు. సాయంకాలమున సువార్త స్వస్థత కూడికలు పెట్టి వాక్యం, సాక్ష్యం మారిన వారితో చెప్పించేవాడిని. ఒక స్కిట్ అంటే డ్రామా వేయించేవాడిని. ఆఖరిలో దేవుని వాక్యాన్ని బోధించి ఆరాధన చేసిన తర్వాత, ఆశీర్వాదాలు అయిన తర్వాత, స్వస్థతకు కావలసిన వారందరూ మీరు ఒక కొబ్బరి నూనెను, నీళ్లను తీసుకొచ్చుకోండి, నేను ప్రార్థన చేసి మీకు ఇస్తాను, దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఆయన మీద మీరు విశ్వాసం ఉంచండి అని నేను చెప్పేవాడిని. ఆ విధంగా సువార్త కూడికలు జరిగిన తర్వాత అద్భుతాలు చాలా జరిగాయి. యేసు నామమునికే మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరోజు నేను స్వస్థత ప్రార్థనలు చేస్తూ ఉంటే చాలామంది మీద దయ్యపు శక్తులు మరి వెళ్ళిపోవడము అక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా గమనించేవారు. నేను చేయబెట్టి ప్రార్థన చేయగానే వాళ్ళ మీదున్న దురాత్మ వారిని వదిలి వెళ్ళిపోగానే వాళ్ళు కింద పడిపోయి పోరులాడుతూ కేకలు వేస్తూ నేను పోతున్నాను అని చెప్పి వెళ్ళిపోతూ ఉండేవారు. చాలామంది నూనెలు ప్రార్థనకు తీసుకొచ్చినప్పుడు వాటికి కూడా నేను ప్రార్థన చేసి ఇచ్చేవాడిని. కాబట్టి ఈ విధంగా దేవుడు చాలా ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను చేశాడు. ఒకరోజు ఒక ఊరిలో ప్రార్థన జరుగుతూ ఉండగా ఒక వ్యక్తి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆయన నాకు కనబడడం లేదు. చాలామంది గుమిగూడి, వందలాది మంది, కొంతమంది కూర్చొని, కొంతమంది నిలబడి చూస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, స్వస్థ ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఒంటరిగా ఒక వ్యక్తి నా దగ్గరికి రావడం జరిగింది. నూనె తీసుకొని వచ్చాడు. వచ్చి, అయ్యా, మరి మీ వాక్యాన్ని విన్నాను, మీ ప్రార్థనలను చూశాను, నేను మరి మీరు అన్నట్టు కొబ్బరి నూనె తెచ్చుకున్నాను అయ్యా, అయితే వీటికి మీరు ప్రార్థన చేసి ఇస్తారా? నేను అన్నాను, అయ్యా నేను ప్రార్థన చేస్తాను,
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ నూనెను వాడుకోండి అని చెప్పాను. ఈ నూనె అన్నిటికీ పనిచేస్తుందా అని అన్నాడు. అంటే నాన్న, నువ్వు విశ్వాసంతో వాడు, అన్నిటికీ పనిచేస్తుంది. ఆ యేసుప్రభుల వారు అందరికీ దేవుడు గనక నీకు కూడా ఏముందో నాకు తెలియదు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని అన్నాను. దేవునికి స్తోత్రం. తను తీసుకొని వెళ్ళాడు. విశ్వాసంతో ఆ యేసయ్యకు ప్రార్థన చేసుకొని ఆయన వాడాడు. వాడిన తర్వాత ప్రభునందు ప్రియమైన వారలారా, ఆయనలో మార్పు అనేది వచ్చింది. ఆయనలో మార్పు అనేది వచ్చింది. అయితే తాను ప్రార్థన మీటింగ్ అయిపోయింది, మేము ఆ ఊరు నుండి వచ్చేసాం. నాకు తాను ఫోన్ చేస్తున్నాడు ఒక 10 days తర్వాత, పలానా ఊరిలో మీరు ప్రార్థన మీటింగ్ పెట్టినప్పుడు నేను వచ్చాను, మీ దగ్గర ప్రార్థన చేసి తీసుకుని వెళ్ళాను, మీరు చెప్పినట్లుగా నేను యేసుప్రభునందు విశ్వాసం ఉంచి వాడాను అయ్యగారు, మరి నా పట్ల దేవుడు అద్భుతాన్ని చేశాడు అని అన్నాడు. అంటే నేను సంతోషమైంది నాకు. నేను అడిగాను, ఏం అద్భుతం చేశాడు దేవుడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు, నేను నపుంసకుణ్ణి అని చెప్పాడు. నాలో మొగతనము లేదు, నేను ఎవరికీ చెప్పుకోలేదు. చాలామంది అడుగుతూ ఉన్నారు, పెళ్లి చేసుకోవా అని. నా బలహీనత నాకు తెలుసు, కాబట్టి నేను చేసుకోకుండా అలాగే ఉండిపోయాను. కానీ మీరు దేవుని వాక్యం చెప్తూ ఉంటే నాకు ఒక విశ్వాసము నాలో పెరిగింది, అందుకని ప్రార్థన నూనె వాడాను. ఇప్పుడు నాకు వివాహమైంది పాస్టర్ గారు అని అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వివాహం అవ్వడమే కాదు, నెల రోజులు అయిపోయింది, నా భార్య గర్భవతి అని అన్నాడు. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇట్లాంటి అద్భుతాలు ఎవరు చెప్పరు, కానీ తాను ఫోన్లో వివరించాడు. ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభుల వారి మహిమ కొరకు ఈ కార్యం జరిగిందని మీతో పంచుకుంటూ ఉన్నాను. అదేవిధంగా దేవుని బిడ్డలారా, నేను వేరే ప్రాంతాలకు కూడా నేను వెళ్ళాను. నిజామాబాద్లో అక్కడ ప్రార్థన మీటింగ్ పెట్టడం జరిగింది. సువార్త సభలు, స్వస్థతలు అని. సాయంకాలం పూట పెట్టినప్పుడు దేవుడు ఆశ్చర్యరీతిగా నన్ను అభిషేకించి వాడుకున్నాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి నాలో ఎంతగానో పనిచేసింది. నేను పాస్టమ్మ గారు అక్కడికి వెళ్ళాము, బహిరంగంగా సభలు పెట్టాం, దేవుని వాక్యాన్ని బోధించాం, అనేకులకు ప్రార్థన చేశాం. అక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, క్రీస్తునగర్, వేల్మల్, గద్వాల క్యాంప్, ఇంకా కొన్ని ఊర్లు ఉన్నాయి, మెట్లకుంట అనే ప్రాంతాలు అక్కడ ఉన్నాయి. అక్కడ ఆ ఊర్లన్నిటిలో నన్ను దేవుడు బహుగా వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ మెట్లకుంట అనే ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ప్రార్థన కూడిక జరిగింది. చాలామంది వచ్చారు, దేవుని వాక్యాన్ని విన్నారు. ఆ ప్రార్థన కూడిక ముగిసిన తర్వాత ఎవరికైనా బాగలేకపోతే మీరు రండమ్మా, నేను ప్రార్థన చేస్తాను అని చెప్పాను. చాలామంది వచ్చారు, ప్రార్థన చేయించుకున్నారు, కొంతమంది కింద పడిపోయారు. అదేవిధంగా నేను ఇంకా కొద్దిగా ప్రార్థన చేస్తూ వెనుక దాకా వెళ్ళాను. ఒక స్త్రీ నన్ను చూడగానే వెనుకకు పరిగెడుతూ ఉంది. నా దగ్గరికి రాకు అని వెనుకకు పరిగెత్తుతూ ఉంది. నేను ముందుకు నడుస్తున్నాను, సైతానా, యేసునామమున నిన్ను బంధిస్తున్నాను అని దేవుడిచ్చిన భాషలు మాట్లాడుతూ, దేవునితో మాట్లాడుతూ ఆ దుష్ట శక్తిని బంధిస్తూ ఉన్నాను. ఆ సైతాను శక్తి వెనుకకు పారిపోయి నేను అదే విధంగా ముందుకు నేను నడుస్తూనే ఉన్నాను. వెనుకకు పరిగెత్తి ఆమె ఒక చెత్త కుండీలో కింద పడిపోయింది. ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థన నీళ్లు తీసుకొని ఆమె ముఖం మీద చల్లి ఆమెను పైకి లేవనెత్తాను. ఆమె లేచి నిలబడిన తర్వాత నేను ఇక్కడే ఎలా పడిపోయినాను అని ఆమె అంటా ఉంది.
ఏం లేదమ్మా, యేసయ్య నిన్ను బాగు చేశాడు అని చెప్పేసి ఆ విధంగా ఆ ఊరిలో గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీకు ఏ సమస్య ఉన్నా ఆ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకు జన్మించాడు, నీ పాపములు తీసివేయడానికి జన్మించాడు, నీ రుగ్మతులను, నీ రోగములు తొలగించడానికి ఆయన జన్మించాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎలాంటి దుష్టశక్తులు కానీ మంత్రశక్తులు కానీ యేసుక్రీస్తు నామములో అవి వదిలిపోతాయి. అలాంటి శక్తి గల దేవుడు ఆ ప్రభులవారు. కాబట్టి ఆయన కృప నీ మీద కూడా ఉంది. నీవు ప్రార్థన చెయ్యి, లేదా దేవుని సేవకుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకో. అప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, సర్వసత్యములోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఆ దేవుడు గొప్ప అద్భుత కార్యాలను నా ద్వారా జరిగించుకున్నాడు. ఆ యేసు ప్రభుల వారికి యుగయుగములు మహిమ కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.